అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ నేను ఏం చేశానంటే కొర్రమీను చేపల పులుసు అండి. ఆంధ్ర స్టైల్లో చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. నేను చేశానని చెప్పట్లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు, బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేయండి. దానికోసమని ఒక డేక్ష అయితే తీసుకోవాలి. చేపలు కట్ చేసేటప్పుడు చేపల లోపల గుడ్లు అయితే వచ్చాయంట. 4 గుడ్లు అయితే వచ్చాయి. ఈ చేపలు నీట్గా కడగాలి. ఒక 10 to 15 టైమ్స్ అయితే కడగాలి. అప్పుడైతేనే దీనికి కొంచెం జిగురులాగా వస్తుంది. అదంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కారము స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. ఇది చేపల పులుసు కాబట్టి కారం ఎక్కువగానే ఉండాలి. చప్పగా ఉంటే అస్సలు బాగుండదు. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోండి. పుదీనా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదని చెప్పేసి వేయలేదు. నెక్స్ట్ ఆయిల్ కూడా వేసేసుకొని, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి. కొంచెం ఆయిల్ వేస్తే కూర కొంచెం నీసు వాసనలాగా వస్తుంది. ఆయిల్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ చూడండి, గంట పెట్టి కలపొద్దు, చేత్తో కలిపితేనే టేస్ట్ భలే వస్తుంది. ఇలా మొత్తం చేత్తో ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేలాగా ఇలా అయితే కలిపేయాలి. నెక్స్ట్ దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఇదంతా కూడా చూడండి ఇక్కడ చూపించే విధంగా ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అంతేనండి, చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా మనకి ఏ పని ఉండదు. చేపల పులుసు స్టవ్ పైన పెట్టేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసము ధనియాలు, నెక్స్ట్ హోల్ గరం మసాలా అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఉంటాయి కదా, మెంతులు కూడా కొంచెంగా తీసుకోవాలి. చూడండి ఈ మాత్రం సరిపోతాయి మెంతులు 1 కిలో చేపల పులుసుకి. నెక్స్ట్ ఇవి అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే అల్లం ముక్క, నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేయాలి. వెల్లుల్లి నేనైతే పొట్టు తీయలేదు. పొట్టు తీసే పని అయితే తీయండి. అవి చాలా చిన్నగా ఉన్నాయి, అందుకే పొట్టు తీయలేదు. నెక్స్ట్ ఈ చేపల పులుసు చూడండి ఒక్క 10 నిమిషాలకి ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా చేపల పులుసులో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటె పెట్టి అస్సలు తిప్పొద్దు. చూడండి ఇక్కడ చూపించే విధంగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించామంటే కొర్రమీను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది అప్పుడే వండి అప్పుడే తినేకంటే నైట్ వండేసి మార్నింగ్ తింటే ఇంకా టేస్ట్ అయితే డబల్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్, మీకు ఏమైనా రెసిపీస్ ఇంకా వెరైటీ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేసేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఇంతకీ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కమెంట్ చేసేయండి. బాయ్.